తను ప్రతి ఒక్క సామాజిక సొసైటీని తన అంటూ ఒక ఫ్యామిలీ అనుకుంటుంది, కుటుంబం అనుకొని తను ప్రొసీడ్ అవుతుంటుంది, చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇవాళ మా స్టూడియోలో రావడం జరిగింది, అది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఇక్కడ చూస్తే ఐటీ బ్యాక్గ్రౌండ్ అండ్ మీరు సేవ అండ్ ఒక రాజమందిరం లాగా హాస్పిటల్ నిర్మాణం జరిగింది. అది ఎవరి ఐడియా అసలు? ఇట్ వాజంట్ ఈజీ, ఎందుకంటే అంత ఛాలెంజింగ్ థాట్ వచ్చాక కష్టం చాలా ఎదుర్కొన్నాం. ఎందుకంటే మేము డాక్టర్స్ ఫ్రెటర్నిటీ నుంచి ఫ్యామిలీ నుంచి వాళ్ళం కాదు కదా. కనీసం మేము హాస్పిటల్ ఇండస్ట్రీ వాళ్ళు యూజ్ చేసే క్లీనింగ్ లిక్విడ్స్ కూడా వాడము. అంటే ఇన్ని కోట్లుండి ఇంత మంచి పేరు సంపాదించుకొని ఇంత సింప్లిసిటీగా ఉండడానికి రీజన్ ఏంటమ్మా? సో ఐ వుడ్ రాదర్ సే ఇది సింప్లిసిటీ కన్నా ఇది నిండుతనం. అదే కదా నాయన సనాతన స్టైల్ ఐ వుడ్ సే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ కాదండి, నాకు ఒక స్పెషల్ వ్యక్తి. ఆయన ఇన్స్పిరేషన్. తను చాలా వరకు స్త్రీ శక్తి అని చెప్పొచ్చు. మాధవిలత గారితో ఉన్నాను. తను ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ఒకటా రెండా చెప్పడానికి అసలు లిస్ట్ సరిపోదు చెప్పడానికి. తను ప్రతి ఒక్క సామాజిక సొసైటీని తన అంటూ ఒక ఫ్యామిలీ అనుకుంటుంది, కుటుంబం అనుకొని తను ప్రొసీడ్ అవుతుంటుంది, చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇవాళ మా స్టూడియోలో రావడం జరిగింది, అది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. నేను ఇంటర్వ్యూ చేస్తున్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మనం కొన్ని డిస్కషన్ చేద్దాం, మేడంతో కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, ఆయన మాధవిలత గారితో ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉన్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు మా స్టూడియోలో నేను మీకు ఇంటర్వ్యూ చేయడం. ఎందుకంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్, సొసైటీ అంటే ఏంటో తెలిసిన వాళ్ళతో మేము చేయడం అంటే నాకు హ్యాపీగా ఫీల్ అవుతుందమ్మా. నేను ఈక్వల్ గానే సంతోషంగా ఉన్నాను. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఇంత అంటే ఇప్పుడున్న ట్రెడిషనల్ లో కొంచెం ఫేమ్ వచ్చినా కొంచెం డబ్బు వచ్చినా మారిపోతుంటారు. బట్ మీకు సాక్షాత్తు చూస్తుంటే ఒక అమ్మవారి లాగానే ఉన్నారమ్మా. నేను అమ్మవారి సినిమా చూసినప్పుడు రమ్యకృష్ణ గారిని చూసినట్టు ఇప్పుడు ఆ సాక్షాత్తు మీరు నా ముందు ఉన్నట్టుందమ్మా. మంచి మనసు నాయన అదంతా. అంతే, నేను ఎలా ఉండాలో అలాగే ఉన్నాను నేను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? హ్యాపీ? ఫైన్. ఓకే అమ్మా. అంటే ఇన్ని కోట్లుండి ఇంత మంచి పేరు సంపాదించుకొని ఇంత సింప్లిసిటీగా ఉండడానికి రీజన్ ఏంటమ్మా? ఇది సింప్లిసిటీ కాదు నైనా, నేను ఇంకా చాలా హడావిడిగా తయారవుతున్నాను అనుకుంటున్నాను. నా ఉద్దేశంలో ఇంకా సింప్లిసిటీ అంటే ఏమో మరి ఇంకొంచెం 500-600 రూపాయలు తక్కువ చీర కట్టాలా, ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఇట్లా బొట్టు పెట్టుకున్నాను, గాజులు వేసుకున్నాను, అదే మీకు అందంగా అనిపిస్తుంది, జాలీగా ఇంకేమొద్దు. సో ఐ వుడ్ రాదర్ సే ఇది సింప్లిసిటీ కన్నా ఇది నిండుతనం. అంటే నిండుతనంలో సింప్లిసిటీ కనిపిస్తుంది. సో నిండుగా ఉండాలని కోరుకోవాలి, అంటే నిండుగా ఉండాలని కోరుకున్నప్పుడు ఉండే వేషధారణలో ఒక వ్యక్తి ఒక ఆధ్యాత్మికతను సింప్లిసిటీ వ్యక్తపరుస్తారు అనేది మీలాంటి వాళ్ళు తిరిగి ప్రశంసించినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నాకు నిండుగా తయారవ్వడం ఇష్టం. సూపర్. అదే కదా నాయన సనాతన స్టైల్ ఐ వుడ్ సే. అదే, కానీ ఇప్పట్లో చూస్తే గనక ఈ నిండుతనం ఒకటి పెళ్లి కూతుర్ల వరకే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన అమ్మాయిలకు అసలు లేనే లేదు. అసలు మిమ్మల్ని చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది నిండుదనం అనేది ఒక అమ్మాయి ఇట్లా ఉండేది. పూర్వంలో చూసేవాళ్ళం, మన ఫొటోస్ లో చూస్తే మన నాయనమ్మ ముత్తాయనమ్మని చూస్తే అర్థమవుతుంటది. కానీ ఇప్పుడు చూస్తే మిమ్మల్ని అర్థమవుతుంది. ట్రెడిషనల్ ఫాలో అవ్వడానికి రీజన్ ఏంటిది? నేను ట్రెడిషన్ ఫాలో అవ్వడానికి కారణము ఇట్స్ బికాజ్ లైక్ నాకు ఒక క్లారిటీ ఉంది. ఏంటి, ఒక స్త్రీ హైందవ ధర్మంలో ఎలా తయారవ్వాలి. నేను ఆరాధించే అమ్మవారు నేను ఎందుకు ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మనం ఒక అమ్మవారి ఫోటో చూసామనుకోండి, అమ్మవారి ఫోటో చూస్తే మనకి ఎంతో అందంగా నిండుగా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మవారిని ఆరాధించేటప్పుడు దాని అర్థం ఏంటి, ఆమె నా హీరోయిన్, ఆమె నా రోల్ మోడల్. ఆమె నా హీరోయిన్ రోల్ మోడల్ అయినప్పుడు నేను ఆమెను చూసి ఇన్స్పైర్ అయి తయారవ్వాలి, కానీ ఇంకా వేరే ఏతరిని చూసి ఇన్స్పైర్ అయి తయారవ్వకూడదు కదా. ఫస్ట్ పాయింట్. మీరంటే పూర్వం మీ ముత్తవ్వలు, మీ అవ్వలు, అమ్మమ్మలు, నాయనమ్మలు అందరు ఇలా తయారయ్యేవారు. ఎందుకనంటే అప్పుడు కాలంలో మగవాళ్ళు కూడా ఇలా నిండుతనాన్ని కోరుకునేవాళ్ళు. ఈరోజు ఆడపిల్లలు ఇలా తయారవ్వట్లేదు అనడానికి కారణం ఆడపిల్లలు మాత్రమే కాదు, మగపిల్లలు కూడా దీనికి కారణం. ఏ రోజైతే మగపిల్లలు ఆడపిల్లలు అందంగా నిండుగా ఇలాంటి వేషధారణలో ఉంటారు, అలాంటి వాళ్ళని మేము ప్రిఫర్ చేస్తాము, అలాంటి వాళ్ళని మేము ఇష్టపడతాము అనే ఒక నినాదం కనుక వాళ్ళలో మార్పు తీసుకురాగలిగితే మళ్ళీ ఖచ్చితంగా ఆడపిల్లలు మళ్ళీ అలాగే మారిపోతారు. నా ఇన్స్పిరేషన్ అమ్మవారు, కానీ ఒక యంగ్స్టర్ ఇన్స్పిరేషన్ అమ్మవారు అవ్వదు వెంటనే. దానికి చాలా ఒక ఓర్మినో లేకపోతే ఒక సహనమో, ఓర్మి సహనం రెండు ఒకటి. అంటే ఒక పెద్దరికమో ఇవి వ్యక్తిలో ఉండాలి. చిన్నపిల్లల నుంచి యంగ్స్టర్స్ నుంచి మనం ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి వాళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు, ఒక చిన్న ఒక పువ్వు దేనికి అట్రాక్ట్ అవుతుంది, తుమ్మెదికే అట్రాక్ట్. ఏమ్మా
ఇట్స్ వెరీ ప్రకృతి సహజం. అబ్బాయిలు ఎప్పుడైతే నిండుగా సాంప్రదాయంగా తయారైన ఆడపిల్లలని మేము ఇష్టపడతాము అన్న ఒక థింకింగ్ కనుక ఎప్పుడైతే ప్రొజెక్ట్ అవుతుందో మార్కెట్లో, ఆడపిల్లలందరూ నెమ్మదిగా ఇలా మారిపోతారు. సార్ కాబట్టి మీరు ప్రోగ్రామ్స్ రన్ చేయాలి మగపిల్లల్ని అడగడానికి, వాట్ డూ యూ ప్రిఫర్, నీట్గా సాంప్రదాయంగా తయారైన ఆడపిల్లల్ని ఇష్టపడతారా, లేకపోతే మీరు బటన్స్ ఓపెన్ చేసుకొని షార్ట్స్ వేసుకొని తొడలు కనిపించుకుంటూ, లేకపోతే అంటే మోర్ గోయింగ్ ఆన్ అండ్ హెడ్ ఆన్ వెరీ వెస్టర్నైజ్డ్ కాస్ట్యూమ్స్ మీరు ఇష్టపడతారా? అలాంటివి కనుక మీరు ఆ మగపిల్లల దగ్గర నుంచి అడగడం మొదలు పెట్టాలి. ఒకవేళ వాళ్ళది ఇష్టపడుతున్నారు అని అంటే సాంప్రదాయం కాకుండా మార్పు బహుశా వాళ్ళల్లో రావాలి ఆడపిల్లల కన్నా. ఎందుకంటే ప్రకృతి పరంగా ఏది ఎవరిని ప్రేరేపిస్తుంది చెయ్యడానికి అనేది చాలా ముఖ్యమైన విషయం మనం డిగ్ చేయవాలి. మరి ఆ మగపిల్లలు దాన్ని ఎందుకు ఇష్టపడుతున్నారు అని అంటే హౌ దే ఆర్ బీయింగ్ ట్రైన్డ్ అండ్ ట్యూన్డ్ ఎట్ హోమ్. ఇళ్లలో వాళ్ళు ఎలాంటి దాన్ని చూసి ఎలాంటి దాన్ని ఇన్స్పైర్ అయి పెరుగుతున్నారు అనేది ముఖ్యం. ఓకే మేడం. అండ్ చూస్తే కనుక మీ హస్బెండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అసలు హస్బెండ్ గారు ఎలా మీకు అంటే చాలా వరకు అదృష్టంలో అంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, మీరు దీన్ని ఎలా మీ మ్యారేజ్ లైఫ్ అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సార్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్? మా వారు చెన్నై నుంచి ఐఐటి అన్న ఆయన, ఓకే, అండ్ ఈజ్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఆయన స్వయం కృషితోనే పైకి వచ్చిన వ్యక్తి. మా మామగారు రామకృష్ణ పరహంస గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. మా అత్తగారు షీఈస్ అన్ హోమ్ మేకర్, బట్ దెన్ హోమ్ మేకర్ అంత సింపుల్ కాదు ఆవిడ. షీఈస్ ఆల్సో వెరీ డైనమిక్ ఉమెన్. ఆవిడ చాలా చారిటబుల్ వర్క్స్ చేసేవారు. మా మామయ్య గారు అలా పొజిషన్లో అంటే బ్యూరోక్రసీలో ఉన్నప్పుడు కూడా యాజ్ అ బ్యూరోక్రాట్ ఈ రోజు వరకు ఆయన అప్పర కర్ణుడు. ఆయన చేసే దాన ధర్మాలు అసలు తిరుగులేనిది. అలాంటి వాళ్ళకి పుట్టారు కాబట్టి మా వారు కూడా తెలివైన వ్యక్తి, ఐఐటి చేశారు కాబట్టి తద్వారా తన సొంత కృషి మీద నిలబడాలి అని ఒక ధ్యేయం ఉన్న మనిషి. దానికి తోడు సేవా రంగంలో ఆయనకు అసలు తిరుగులేదు. ఎవరు వెళ్ళి ఆయనతో ఇది మాకు సహాయం కావాలి అని అంటే నాకు తెలిసి నిజంగా ఇఫ్ ఈజ్ అ డిజర్వింగ్ పర్సన్ నో చెప్పినట్టు నేను ఈ రోజు దాకా కూడా నేను చూడలేదు. ఓకే, అది అలా కాబట్టి ఆయనకి ఎప్పుడు సేవా తత్పరతలో కానీ చారిటబుల్ యాక్టివిటీస్లో కానీ ఆయన ఏ విధంగా అయితే ఏ రోజు నో చెప్పలేదు. దట్ హ్యాస్ బికమ్ అ గ్రేట్ స్ట్రెంగ్త్ ఫర్ మీ బికాజ్ నేను సహజంగానే ఐఎమ్ సంబడి హూ లవ్స్ టు సర్వ్ ది సొసైటీ. అలా నేను ఆయనకు అడ్డం అవ్వలేదు, ఆయన నాకు అడ్డం అవ్వలేదు ఈ రోజు. సో ఎప్పుడైతే ఇద్దరికి ఆ సేవా తత్పరత ఉంటుందో మేమిద్దరము మా పర్సనాలిటీస్లో వీఆర్ డెఫినెట్లీ వీ లవ్ సొసైటీ. సో ఆ కామనాలిటీ ఎప్పుడైతే ఇద్దరిలో ఉంటుందో మా రంగాల్లో మాకు తెలిసినట్టుగా ఒకరికొకరు సహకరించాము, ఒకళ్ళు విడిగా కూడా పనిచేసాము. ఓకే, దట్ ఈస్ హూ వి ఆర్. ఇద్దరికి హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి ఇంకా ఈజీగా అయిపోయింది. అంటే హెల్పింగ్ నేచర్ ఉందంటే మనస్తత్వాలు కూడా అలా ఉంటాయి కదా. ఎక్కడో మెత్త మనస్తత్వాలు ఉంటాయి. అగ్రెసివ్ గా ఉండడం వేరు, అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేసే మనస్తత్వం ఉండడం వేరు. సో ఆ కార్నర్, సాఫ్ట్ కార్నర్ ఎప్పుడైతే ఉంటుందో ఆబ్వియస్లీ దట్ ఫ్యామిలీ జెల్స్ వెల్ టుగెదర్. ఓకే, అమ్మ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అంటే ఇంకా లవ్ అరేంజ్డ్ విడివిడిగా విడగొట్టడానికి ఏం లేదమ్మా. ఇన్ వే ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ అరేంజ్ గానే మొదలయ్యింది. కానీ మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు ఎక్కువ ఇష్టపడడం చేత బికాజ్ మా కామనాలిటీస్ చాలా బాగా ఎక్కువ ఉండేసరికి ఆయనకి ఆర్ట్ అంటే చాలా ఇష్టము అండ్ ఐఎమ్ బేసికలీ అ డాన్సర్. సో హీ వాంటెడ్ అ టాల్ గర్ల్ ఇన్ హిస్ లైఫ్. సో పెద్ద పొడుగు కాకపోయినా మోస్తరులో నేను పొడుగుగానే ఉన్నాను. సో నేను ద వే ఐ టాక్ హీ లైక్. సో ఇప్పుడు కొన్ని ఆయనకు నచ్చినవి నాకు నచ్చినవి ఆయనలో ఉండేసరికి ఏమైందంటే పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకునే లోపలే మేము నిర్ణయం తీసుకున్నాం దట్ ఎస్ వీ వుడ్ వాంట్ టు స్టార్ట్ అ లైఫ్ అని. Then it went on to elders to settle it. సూపర్. ఇప్పుడు హ్యాపీ. ఒక్క మనస్తత్వాలు కలవడం చాలా కష్టం ఇప్పట్లో. ఎప్పుడు 100% అన్ని కలవడం. కలిసిన వాటిల్ని పట్టుకోవాలి ఫస్ట్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చూసారనుకో అందరూ ఉంటారా వాళ్ళిద్దరికి చాలా లక్కీ ఫ్యామిలీ కపులు, వాళ్ళకి కావాల్సిన అన్ని కలిసిపోయినాయి కాబట్టి వాళ్ళు చేయగలిగారు అంటారు. అది కాదు. ఏ ఇంట్లో కూడా 100% అందరివి అందరితో కలవవు. కానీ కలవలేని వాటిలివో కలవని వాటిల్ని పట్టుకొని ఏడవడం కరెక్ట్ కాదు. కలిసిన వాటిల్ని పట్టుకొని దాన్ని నీరు పోసి పెంచాలి దాన్ని. అట్లా నాకు మా వారి మధ్యలో కూడా ఇప్పుడు ఆయన దేవుణ్ణి నమ్మరు.
నేను దేవుణ్ణి నమ్ముతాను. ఎంత ఆపోజిట్ థింగ్ నాన్న ఇది. అవును. కానీ నా పూజలు ఆపలేదు ఆయన, నా హోమాలు ఆపలేదు ఆయన. అట్ ది సేమ్ టైం నేను ఆయన వచ్చి ఏ పూజల్లో హోమాలో బలవంతంగా వచ్చి ఈరోజు కూర్చోండి నేను ఆయన అడగను. వి రెస్పెక్ట్ ఈచ్ అదర్. హిస్ వే ఆఫ్ లైఫ్ స్టైల్, హిస్ వే ఆఫ్ థింకింగ్ ఇస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ థింక్. ఐ డోంట్ గెట్ ఇన్ టు హిస్ వే. ఏదైతే నా స్టైల్ కాదు నేను దానికి దూరంగా ఉంటాను. ఏదైతే ఆయన స్టైల్ కాదు హీ ట్రైస్ టు బి లిటిల్ అవే ఫ్రమ్ దాట్. బట్ ఏదైతే మా ఇద్దరి స్టైల్ సేమ్ మేము కలిసి పనిచేస్తాం. అంటే యూ నీడ్ టు హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ది అదర్ పర్సన్. కాంప్రమైజ్ అనే వర్డ్ చాలా భయంకరమైన పదం. మన అమ్మ నాన్నతో కూడా కాంప్రమైజ్ అవుతాం కదా. అలా అంటే మనకు నచ్చినవన్నీ అమ్మ నాన్నలో ఉన్నాయా, అమ్మ నాన్నకి నచ్చినవన్నీ మనలో ఉన్నాయా? కాంప్రమైజ్ కావాల్సిందే. కానీ కాంప్రమైజ్ అనే పదాన్ని ఎప్పుడు లైఫ్ లో వాడకూడదు. అది అండర్స్టాండింగ్ కి కాంప్రమైజ్ కి చాలా తేడా ఉంది. మనం ఎక్కడ కాంప్రమైజ్ అవుతాము? ఒక బస్సులో కూర్చున్నప్పుడు పక్క సీట్లో స్థలం సరిపోకపోతే కాంప్రమైజ్ అవుతాం. మనకు తెలియని వాళ్ళతో అయ్యేది కాంప్రమైజ్ నాన్న. మనకు తెలిసి వాళ్ళతో కలిసి బతకాలనుకున్న వాళ్ళతో చేసేది అండర్స్టాండింగ్. సో తల్లిదండ్రులతో, భర్త భార్యతో, పిల్లలతో, మనకి ఇష్టమైన ఫ్రెండ్స్తో మనం చేసేది అండర్స్టాండింగ్. వి అండర్స్టాండ్ అండ్ వి ట్రై టు గెట్ అలాంగ్. అలా ఒక జీవితంలో భర్త దగ్గర భార్యకి, భార్య దగ్గర భర్తకి పోటీ రాకూడదు. ఒకసారి ఒక్కొక్క పాలు ఒకళ్ళు ఎక్కువ తీసుకుంటారు, ఒకళ్ళు ఒక పాలు తక్కువ తీసుకుంటారు. కొంతమంది ఇళ్ళలో భర్త ఎక్కువ అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు, ఒక ఇంట్లో భార్య ఎక్కువ అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంతే తప్ప ఇక్కడ నీవెక్కువ నేనెక్కువ అనే తక్కడలో వేయడం ఒక్కసారి మొదలు పెట్టామా ఇంకా ఆగదమ్మా. ఓకే. ఇంకో విషయం మేడం, ఒకరు చూస్తే ఐటీ బ్యాక్గ్రౌండ్ అండ్ మీరు చూస్తే సేవ అండ్ ఒక రాజమందిరం లాగా హాస్పిటల్ నిర్మాణం జరిగింది. అది ఎవరి ఐడియా అసలు? నిజం చెప్పాలంటే నా ఐడియా. ఓకే, నా ఐడియా. ఎందుకు అని అంటే నాకు అంటే నేను ఎప్పుడు పేషెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాను. అదే చెప్పాను, ఎప్పుడు కామన్ మ్యాన్. నేను మా వాళ్ళు ఆర్గనైజేషన్లో కూడా అంటారు, మేడం ఎప్పుడు లేబర్ యూనియన్ లీడర్లా మాట్లాడుతుంటుంది, మేడం ఎప్పుడు పని వాళ్ళ సైడే ఉంటుంది అని నాకు ఒక పేరు ఉంది. అది ఏ రకమైన పేరైనా ఆ పేరు ఉంది నాకు. మంచి పేరే ఉంది. అది మంచి వాళ్ళకు అంతే అంతే. ఏంటి అని అంటే ఒక పేషెంట్ ఎలాగో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులతో వస్తారు. అంత పెయిన్తో హాస్పిటల్కి వచ్చాక హాస్పిటల్ కూడా మరువోజుగా అలా ఉందనుకోండి, ఇంకా నాకు ఇష్టం ఉండదు. సో పేషెంట్ కూడా ఇష్టం ఉండదేమో అనుకున్నాను. అందుకే హ్యాపీ ఎంటర్టైనింగ్ గా ఉండే కలర్స్ అలా హ్యాపీగా ఉండేటట్టు క్రియేట్ చేశాను. ఓకే. ఎందుకంటే కట్టేటప్పుడు నేను చూసాను 2016-15 లో కదా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 16 లో పిక్చర్ ఆఫీస్ దగ్గర మేము వెళ్ళేటప్పుడు చూసాను. అసలు అది హాస్పిటల్ అని కూడా దెబ్బ ఇంత పెద్ద భవనం ఎవరిదిరా నాయనా అనుకునేది. చాలా 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 కష్టపడ్డా. ఇట్ వాజంట్ ఈజీ. ఎందుకంటే అంత ఛాలెంజింగ్ థాట్ వచ్చాక కానీ నెరవేర్చడం కూడా అంతే ఛాలెంజింగ్ కదా. పైగా టైం లేదు మాకు. ఎందుకనంటే ఇక ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోతూ ఉంటుంది. అంత తట్టుకునే శక్తి మేము స్వార్జితంగా సొంతంగా పైకి వచ్చిన వాళ్ళం కదా. సో దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. కానీ అది కట్టడం ఒక ఎత్తు అయితే మన డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి, మనకి సూటబుల్ అయ్యే డాక్టర్స్, వైద్యం ఇచ్చే డాక్టర్స్, అది ఎలా సర్చ్ చేశారు మేడం? మా వారు 2 ఏళ్ల ముందు నుంచే వర్క్ చేస్తున్నారు. అంతకుముందు మేము బ్రిజిల్కోన్ హాస్పిటల్ కూడా ఒకటి స్టార్ట్ చేసాం, పైలట్ ప్రాజెక్ట్. సో పైప్ లైన్ లో వెళ్తూ ఉన్నాం. మేము కష్టం చాలా ఎదుర్కొన్నాం. ఎందుకంటే మేము డాక్టర్స్ ఫ్రెటర్నిటీ నుంచి, ఫ్యామిలీ నుంచి వాళ్ళం కాదు కదా. చాలా మంది డాక్టర్లు మమ్మల్ని ఇనీషియల్ గా అనుకున్నారు, ఏంటి వీళ్ళు చేయగలరా అని. బట్ ఐ థింక్ స్పీకింగ్ వెరీ ఫ్రాంక్లీ we have done service far beyond. ఎందుకంటే మేము డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి రావక్కర్లేదు, పేషెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చామా. ఒక పేషెంట్ దృక్పథంతో ఒక పేషెంట్ బాధ మాకన్నా ఎవరికి ఎక్కువ అర్థం అవుతుంది. సామాన్య పేషెంట్ అటెండెంట్కి హాస్పిటల్లో ఏం కావాలో వాళ్ళకి ఎక్కువ తెలుసు. సో నేను డాక్టర్ అవ్వక్కర్లేదు బాధ అర్థం చేసుకోవడానికి, నేను ఒక సాటి మనిషిని అయితే చాలు. అందుకే మా హాస్పిటల్లో ఎవరేమైనానండి, ఈరోజు మీరు కూడా ఇఫ్ యూ వాక్ ఇన్ అండ్ సీ there will be a very patient and attendant perspective ఉంటుంది. అందుకే కన్స్ట్రక్షన్ నుంచి అదే ధోరణి ఉంది నాకు. చూశాను నేను కన్స్ట్రక్షన్ కట్టిన తర్వాత కూడా చూసాను. అన్ని హాస్పిటల్ అయితే ఒక ఎత్తు ఉంటుంది, మనకి వెళ్తే ఏదో హాస్పిటల్కి వచ్చినట్టు ఉండదండి ఫీలింగ్. నిజంగా ఏదో షాపింగ్ మాల్ మంచిగా ఏదో ఇక్కడ ఎంజాయ్మెంట్కి వచ్చినట్టే అనిపిస్తుంది. కనీసం మేము హాస్పిటల్ ఇండస్ట్రీ వాళ్ళు యూజ్ చేసే క్లీనింగ్ లిక్విడ్స్ కూడా వాడము. మేము హోటల్ ఇండస్ట్రీ యూజ్ చేసే క్లీనింగ్ లిక్విడ్స్ వాడతాం. ఎందుకు? అది కూడా సైకలాజికల్ గా హాస్పిటల్ ఫీలింగ్ ఇవ్వకూడదు. ఓకే, సూపర్. అండ్ హాస్పిటల్ నేమ్ ఎవరు పెట్టారు మేడం? అది విరించి అనేది మాకు ఐటీ ఇండస్ట్రీ ఉంది కదా. సో ఆప్షన్స్ ఇస్తే నేను విరించియే బాగుందన్నాను. ఐ మీన్ లవ్ విత్ దట్ నేమ్. చాలా బాగుంటుంది ఆ పేరు. మాకు పెళ్లికి ముందే ఆయన ఎంచుకున్నారు ఆ పేరు. నాకు ఎందుకు చాలా ఇష్టం. విరించి కొంచెం డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది కదా. బ్రహ్మ క్రియేటర్ కదా. అదే ఏదన్నా ఒక కొత్తదనాన్ని ప్రతి రంగంలో సృష్టించాలి అనేది ఆయన దృక్పథం. అయితే ఇందులోనూ సృష్టిద్దాం.